లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. మన ప్రస్తుతం వీనవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో ఉన్నాం. మామిడాలపల్లి గ్రామం నుంచి ప్రస్తుతం సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి కొమిరె నవీన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నవీన్ గారు నమస్తే. నమస్తే సార్. మీరు ప్రైవేటు ఉద్యోగం చేసుకునేటువంటి వారు, ప్రైవేటు ఉద్యోగం వదిలి ప్రస్తుతం సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఎందుకు అసలు? మొదటగా యువత రాజకీయాల్లోకి రావాలని పెద్ద పెద్ద వాళ్ళు అంటున్నారు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ముందు రావడం జరిగింది. ఓకే, అంటే యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి చాలా మంది అంటుంటారు. కాకపోతే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల విషయానికి వస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేస్తున్నారు. అనుభవజ్ఞులు అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు మీ గ్రామంలో కూడా అటువంటి అనుభవజ్ఞులు పెద్దవాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళని తట్టుకొని మీరు గెలవగలుగుతారా, నిలవగలుగుతారా? అదే దాన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఇప్పుడు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో ఏళ్ళకెళ్ళి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ పాలిస్తా ఉన్నారు. అయినా సమస్యలు ఎక్కడెక్కడనే సమస్యలు అట్లే ఉన్నాయి. మరి ఎందుకు? అయ్యో, ప్రశ్నించేవారు అవసరం. ఇప్పుడు యువత రాజకీయంలోకి వస్తే కొంచెం కొత్తదనం, మార్పు అనేది కంపల్సరీ జరుగుతుంది. దాన్ని బేస్ తీసుకొని నేను ఇప్పుడు రాజకీయాల్లోకి సర్పంచ్ గా పోటీ చేయడానికి ముందుకు వచ్చాను. ఏమున్నాయి అసలు మామిడాలపల్లి గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మొదటగా ప్రధాన సమస్య, ఇప్పుడు నేను క్యాన్వాసింగ్ చేస్తున్నా కదా, మీరు తిరుగుతున్నారు కదా, మెయిన్ నా చెవినబడ్డ ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రధాన సమస్య త్రాగునీరు. అది ఎన్నో ఏళ్ళకెళ్ళి ఉంది, అది ఇప్పటికీ అట్నే కొనసాగుతా ఉంది. దాన్ని ఫస్ట్ నేను పరిష్కరిస్తా. ఎందుకంటే ఇప్పుడు నీటి సమస్య అనేది ప్రతి కాలనీలో ఉంటుంది. ఇక్కడ అసలు ట్యాప్ వాటర్ రావట్లేదు. సో దీన్ని నేను పరిష్కారం చేస్తా అని నేను ముందుకు రావడం జరిగింది. ఇది ఒకటి. రెండవది మెయిన్ గా డ్రైనేజీ. అసలు డ్రైనేజీ వ్యవస్థ మాత్రం బాగలేదు ఇక్కడ. అంటే దాన్ని ఏ బేస్ తీసుకున్నా కూడా, ఇంతకుముందు ఉన్న పాలకులు మరి వాళ్ళు ఏ బేస్ తీసుకున్నా మనకు తెలియదు. నేను ఇప్పుడు దాని మీద ప్రత్యేక దృష్టి పెడతా. డ్రైనేజీ వ్యవస్థ. దాని తర్వాత మేజర్ గా ఎక్కువ మంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము తిరిగేటప్పుడు పెన్షన్. అసలు పెన్షన్లు దాదాపు కొంతమందికి పెన్షన్లు వస్తున్నాయి, కొంతమందికి వచ్చిన పెన్షన్లు పోతున్నాయి అంటున్నారు. సరే, దాని గురించి నేను ఒకసారి ఆలోచిస్తా అని చెప్పిన. నేను రాగానే ప్రధానంగా ఈ సమస్యలు మెయిన్ గా త్రాగునీరు, పెన్షన్, విద్యుత్ దీపాలు. ఈ విద్యుత్ దీపాలను కూడా సోలార్ కొత్త లేటెస్ట్ అది వాడడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. సోలార్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఇట్లాంటి కొన్ని కొత్త విషయాల్ని ఊరికి పరిచయం చేయాలనుకుంటున్నాను. మీ గ్రామంలో ఇప్పటికి కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ఇక్కడ పనిచేసినప్పటికి కూడా ఇక్కడ కనీసం శ్మశాన వాటికకు సంబంధించిన రహదారి సరిగా లేదు, వైకుంఠ రథం లేదని చెప్పేసి చాలా మంది ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. నిజమేనా ఇది? నిజమే, వైకుంఠ రథం లేదు. రెండవది అది మరమ్మతులో ఉంది ఇప్పుడు. మెయిన్ దాన్ని ఇప్పుడు రహదారి బాగాలేదు. రెండవది ఇప్పుడు ఆ శ్మశాన వాటిక బాగాలేదు. దానికి కొన్ని మరమ్మతులు ఉన్నాయి. వైకుంఠ రథం నేను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఈ గ్రామం. గెలిస్తే చేస్తారా? 100%. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ, మేము ఇక్కడ వస్తుంటే ఇక్కడ కంప్లీట్ గా ఈ యొక్క డ్రైనేజీలు చూస్తుంటే డ్రైనేజీలు ఎంత వాసన వస్తున్నాయంటే, ఎంత దుర్వాసన వస్తున్నాయంటే మనం చూస్తున్నాం. ఇక చూడండి ఈ డ్రైనేజీల పరిస్థితి. మరి ఇట్లా ఉంటే ఎట్లా? మీరు ప్రశ్నించలేదా మరి ఎప్పుడు? ఇప్పుడు ఇవి చూస్తున్నాం సార్. ఇప్పుడు నేను క్యాన్వాసింగ్ చేస్తున్నా కదా, చేసినప్పుడు నాకు మేజర్ ఇట్లా ఉంటే 100% ఇప్పుడు డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉంటది. వీటికి ఏదైనా ప్రణాళిక రూపొందించాలనుకుంటున్నాను. మీ దగ్గర ఎటువంటి ప్రణాళిక ఉంది? ఏం చేస్తారు ఒకవేళ మీరు గెలిస్తే? ఈ డ్రైనేజీ వ్యవస్థని భూగర్భ అంటే పైప్ లైన్ లోపల అండర్ గ్రౌండ్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన క్లినింగ్ చేస్తే ఆ వాటర్ అనేది అక్కడే ఉండకుండా చేస్తే ఈ సిస్టమ్ అనేది వాటర్ బయటకు వెళ్ళట్లేదు, అక్కడే స్టక్ అయిపోతుంది. అది క్లీనింగ్ లేదు. ఎక్కడ చెత్త అక్కడికి ఎప్పటికప్పుడు ఎండి ఉంటుంది. దీనికి వేరే ఏదైనా కొంచెం నిపుణులను తీసుకొచ్చి దీనికి ఏ సిస్టమ్ అయితే బాగుంటది, ఎట్లయితే బాగుంటది ఆలోచించి వారి నిర్ణయం తీసుకొని ఈ విషయంలో నేను ముందుకెళ్తా. ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఎన్నికల్లో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, గతంలో ప్రజాప్రతినిధి ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో మరి వాళ్ళు కాకుండా నవీన్ గారికి ఎందుకు ఓటేయాలి అని చెప్తారు? మెయిన్ రీజన్ యువత రాజకీయంలోకి వస్తే కొన్ని మార్పులు జరుగుతాయని పెద్ద పెద్ద నాయకులే ప్రోత్సహిస్తున్నారు. సో నా విషయంలో కూడా చాలా మంది, నీకెందుకు రాజకీయాలు, నీకేం అవసరం, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, పోయి అక్కడనే ఉద్యోగం చేసుకోపో, ఈ రాజకీయాల్లో ఏం రాదు, ఇక్కడ ఏం ఉండదు అని చాలా మంది నన్ను హెచ్చరించారు. అయినా కూడా నేను ఒకటే చెప్పిన, ప్రజాసేవ అనేది ఇప్పుడు యూత్ రావాలి, వాళ్ళ ద్వారా సాధ్యమయ్యే కొన్ని పనులు ఉంటాయి, వాటిని చేయదలుచుకున్నాను. ధైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళని తట్టుకోవడానికి నేను ధైర్యంగా ముందుకు వచ్చిన. ఇప్పుడు మీకు మంచి ఉద్యోగం
ఉద్యోగము, మంచి జీతము అవన్నీ వదిలి ఇక్కడ గ్రామాల పొంట తిరుగుకుంటా ఈ యొక్క వీధిలో పొంట ఈ జనాల మధ్య ఈ తిరగడం దీనివల్ల ఏం సాధిస్తారు అసలు మంచి ఉద్యోగాన్ని వదిలి? సేవే ప్రధాన లక్ష్యం. ఇప్పుడు మెయిన్ మన టార్గెట్ ఏంటంటే నేను ఇప్పుడు ఏదో సర్పంచ్ గా గెలిచి ఊరిని ఇప్పటికిప్పుడే ఉద్ధరిస్తానలేను. ఓకే, మెయిన్ కారణం ఏంటంటే నేను వచ్చిన తర్వాత కొంతవరకు మార్పు తీసుకురాగలుగుతా. దాంతో పాటు నాలాంటి ఒక 4 యువకులు తయారు చేస్తా. ఇక ముందు ఫ్యూచర్ లో పోటీ చేయడానికి కూడా యువత ధైర్యంగా ముందుకు వచ్చే విధంగా. అంటే ఇప్పటి వరకు ఈ గ్రామంలో యువత పెద్దగా పోటీ చేసినట్టు దాఖలాలు, అందరూ చాలా మంది పెద్ద మనుషులు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, పరపతి ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి మీరు ముందుకు వస్తున్నారు, మరి ఈ యువతనే మీకు మద్దతుగా ఉందా? ప్రస్తుతం ఉంది, 100% యువత మద్దతు ఉంది. వాళ్ళ మద్దతుతోనే నేను ఇవాళ ముందుకు వచ్చిన. ఓకే, నేను గెలిస్తే యువత గెలిచినట్టే. సో దాన్ని బేస్ తీసుకుని నేను ఇవాళ ముందుకు సాగాను. అలాంటి యువతకు మీరు సర్పంచ్ గా గెలిస్తే ఏం చేయబోతున్నారు? యువతకు మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే యువతకి సంఘాలను ఏర్పాటు చేయడం, యువజన సంఘాలను ఏర్పాటు చేసి వారి కోసం భవనాలు, మెయిన్ గా వాళ్ళు ఏమడిగిన, నేను ఒక కాలనీకి వెళ్ళిన, అన్న మాకు ఒక జిమ్ ఏర్పాటు చేయండి, ఓపెన్ జిమ్. సో ఓకే బ్రదర్, ఇది గుడ్, మీరు చాలా మంచిది అడిగిండ్రు, దాని గురించి నేను ప్రయత్నం చేస్తా అని చెప్పిన. మీరు ఫస్ట్ అయితే అందరు కలిసి ఒక సంఘాలుగా ఏర్పడండి. ఏది యువజన సంఘాలుగా ఏర్పడితే మీరు మా ముందుకు వస్తే ఆ సంఘాలను రిజిస్టర్ చేయించుకొని వాటికి కావాల్సిన నిధులను తీసుకొని వస్తే వాళ్ళ యూత్ ని డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకేం చేయబోతున్నారు యువతకు? ఇప్పుడు నిరుద్యోగ యువకులు ఉన్నారు చాలా మంది, చాలా చదువుకొని ఉద్యోగాలు లేక కొందరు ఖాళీగా ఉంటారు. వారి కోసం నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు నేను అక్కడ ప్రైవేట్ ఉద్యోగం చేసి వచ్చిన కాబట్టి నాకున్న పరిచయాలతో కొన్ని ఇక్కడ ఏమంటారు క్యాంపులు, జాబ్ మేళాలని నేను ఇక్కడ ఏర్పాటు చేయగలను. పరిచయాలతో వాళ్ళతో కొంచెం మాట్లాడి ఏదైనా వాళ్ళకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రకారం వారికి ఏ జాబ్లు వస్తాయో దాని గురించి నేను ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేపిస్తాను. అంతేకాకుండా ఇక్కడ మేము గ్రామంలో తెలుసుకుంటే కొంతమంది వృద్ధులు పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, పెన్షన్లు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి వాళ్ళకు మీరేం చేయకపోతున్నారు? మెయిన్ ఇది ఒక సమస్య ఉంది. వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి ఎక్కడికో దూరం నడవాల్సి పోతుంది. వాళ్ళు దానికి చాలా ఇబ్బంది పడతారు. వారి కోసం మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేపిస్తాం. మీరు గెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి అనే ఒక రూల్ తీసుకొస్తారు. ఓకే, సో ఇది సాధ్యమవుతుందా? అవుతుంది, ఎందుకు కాదు. మన ఇప్పుడు వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం ఇంటికి వచ్చి పింఛన్ ఇవ్వడం తప్పేం లేదు. అంటే దానికి గల ఏమైనా రూల్స్ ఉంటే వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. కొంతమంది ఇక్కడ ఇండ్లు లేని వాళ్ళకు కూడా మీరు చేస్తారా మీరు సర్పంచ్ అయితే? ఇప్పుడు ఆల్రెడీ కొందరికి ఇండ్లు వచ్చినాయి, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లలో, కొందరికి రాలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇల్లు రాలేదు, మాకు ఇస్తాను ఇవ్వలేదు అంటే, అర్హులైన వారందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత చేస్తారు. సో ఇవన్నీ మీరు బాగా చెప్తున్నారు. ఎన్నికల ముందు, సర్పంచ్ ఎన్నికల ముందు కానీ ఏ ఎన్నికల ముందు అభ్యర్థులు ఇటువంటి హామీలు ఇవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. మరి దీన్ని ఎట్లా నమ్మాలి? మీరు చెప్పేటి అన్ని కూడా నేను ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అయితే ఇది సామాన్యమైన మేనిఫెస్టో. అంటే ఒక గ్రామంలో సగటు మనిషి కావాల్సిన వాటి మీదనే నేను చెప్పిన. పెద్ద ఇప్పుడు ఏంటి, నాతో సాధ్యం కాని పనులు నేను ఏమీ పెట్టలే. ఏంటి నా కోరిక ఏంది, వాటర్ ప్లాంట్ నిర్మించాలి కొన్ని కాలనీలలో, ఇది త్రాగునీటికి. ఇప్పుడు ఇంకొకటి అసలు మెయిన్ ప్రధాన సమస్య వాటర్ కాబట్టి దాని గురించి సోలార్ విద్యుత్, బల్బులు కాలనీలకి, పెన్షన్లు, ఇళ్ళు, వీటి గురించి నిరుద్యోగ యువతకు క్యాంపులు, ఇక్కడ క్యాంపులు పెట్టడం. ఇంకోటి నేను ఇప్పుడు నాకున్న అనుభవంతో నేను హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేపిస్తా. వీలున్నప్పుడల్లా నాకు వీలున్నప్పుడు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయించి వారికి మెడిసిన్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాను. ఉచితంగా మందులు పంపిణీ చేయించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే నాకున్న పరిచయాల వల్ల ఆ పని చేయగలను. ఓకే సార్, ప్రస్తుతం మరి ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల సందర్భంగా మరి డబ్బు ప్రభావం కూడా ఎన్నికల్లో ఉంటది. చాలా మంది అభ్యర్థులు డబ్బులతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటది. దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ఇప్పుడు యువత రాజకీయంలోకి రావాలి అంటారు. యువత ఎందుకు రారు రాజకీయంలోకి? డబ్బులకే. దానికి గల కారణం ఏంటంటే, యువత దగ్గర డబ్బు ఎందుకు ఉండదు కదా, వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటది? ఇప్పుడు వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగం చేసుకొని వాళ్ళ ఖర్చులు తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి పోటీ చేసి డబ్బు చల్లాలంటే వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయి? ఉండే. అందుకే యువత రాజకీయంలోకి రారు. ఒకవేళ మాలాంటి వాళ్ళు ధైర్యం చేసి వచ్చినా మేము పోరాడతాం, మేము పోరాడేంత వరకు మేము పోరాడతాం. ఓకే, సో తట్టుకుంటారంటారు.
దీనికైనా తట్టుకోవడానికే ముందుకు వచ్చినాం. అన్ని సిద్ధమయ్యే అన్నిటికీ అన్ని తెగించే సిద్ధమయ్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రేపటి రోజున నీ గెలిస్తే ఒక యువకుడు గెలిచిండని నన్ను చూసి ఇంకొక నలుగురు యువకులు అట్లా తయారు కావాలి. డబ్బే ప్రధాన సమస్య అయితే చూద్దాం. ఓకే, దాన్ని ఎదుర్కొంటారంట. ఎదుర్కోవడానికి కదా నేను. సో ఇప్పుడు ఈ డబ్బు లేకుండా అవతల వాళ్ళు డబ్బులను ప్రభావితం చేసినా మీరు గెలుస్తామనే నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు నేను ఏ కాలనీకి పోయినా నాతో చెప్తాను, మా బాబు నువ్వు కొంచెం కొత్తదనంలో ఉన్నది, నువ్వు యువకుల్లాగా ఉన్నావు, ఒక అవకాశం నీకు ఇస్తాం అని ఒక మాట అయితే వస్తుంది. ఓకే, డబ్బు ప్రభావితం చేస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే అందరితో మీకు సంబంధాలు ఉన్నాయా? ఉన్నాయి. మీరు కరీంనగర్ లో ఉంటారు కదా. నేను పుట్టి పెరిగింది ఇక్కడే, మా ఫాదర్ ఇక్కడే, మా ఫాదర్ కూడా పూర్వం ఎంపీటీసీ చేసిండు. ఆ అనుభవం కూడా నేను తీసుకొని ముందుకు వచ్చాను. ఓకే, వారి సపోర్ట్ కూడా ఉందంట. 100%.